ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో అందరూ ప్రాంతాల పరంగా అండ్ కులాల పరంగా, రాజకీయ పార్టీల పరంగా విడిపోతున్నాం. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకి. అయితే ఆ విడిపోవడం గురించి చూస్తే అసలు భారతదేశం ఎలా విడిపోతుంది అంటే బయట దేశాల్లో మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న వీడియో. ఇక్కడ ఒక ఫోటో చూడండి. అసలు ఆ ఫోటోలో ఏం మిస్ అయిందో అసలు ఎవరికైనా అర్థమవుతుందా? అసలు అది ఇండియా మ్యాప్ అయినా మంది. ఇది ఎక్కడ జరిగిందంటే గ్లాస్కోలో రీసెంట్గా కామన్వెల్త్ క్రీడలు కంప్లీట్ అయ్యాయి కదా. భారతదేశం కూడా దగ్గర 39 పథకాలు ఎన్నో గెలుచుకుంది. అందులో ఒక బాక్సర్ లవ్లీనా అనే బాక్సరు అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళింది అనమాట. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో ఏదైతే నాప్కిన్ ఇస్తారో ఆ నాప్కిన్ మీద ఇలా ఉంది ఇండియన్ మ్యాప్. 7 సిస్టర్స్ మొత్తం ఎగరగొట్టేశారు, పైన కాశ్మీర్ని కట్ చేసేశారు. అంటే మనలో మనం కొట్టుకుంటూ పోతా ఉంటే భారతదేశాన్ని ఎవడో కూడా ఆక్రమించుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే బయట దేశాల్లో భారతదేశం వితౌట్ 7 సిస్టర్స్, వితౌట్ కాశ్మీర్ అనమాట. అంటే ముఖ్యంగా మనం యూనిటీగా ఉంటేనే దేశాన్ని ఏదైనా కాపాడగలం, లేకపోతే ప్రొటెక్ట్ చేయగలం, ఏదైనా చేయగలం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే బయట దేశాల్లో పరిస్థితి అంటే అలా ఉంది. భారతదేశాన్ని అలా అనుకుంటున్నారు. దయచేసి భారతీయ తత్వాన్ని కొంతైనా సరే పిల్లలకి నేర్పండి. ఇలాంటి విషయాలు తెలియాలి. అసలు కామన్వెల్త్ క్రీడల గురించి అసలు ఎక్కడ ఏ ఛానల్లోని అడ్డమైనవన్నీ చూపిస్తున్నారు తప్ప ఆ కామన్వెల్త్ క్రీడల్లో ఎవరెవరు గెలుపొందారు, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు, ఏదో మళ్ళీ తర్వాత దంగల్ లాంటి సినిమా చూస్తేనే తప్ప తెలుసుకోలేని పరిస్థితి మంది. నేను నెక్స్ట్ వీడియోలో ముఖ్యంగా ఈ క్రీడల్లో ఒక మెకానిక్ కూతురు సాధించిన మెడల్, ఎన్నో కష్టాలప్పుడు ఎంతోమంది వాళ్ళ లైఫ్ స్టోరీస్ని మీకు అందిస్తాను. నెక్స్ట్ వీడియో అవి పిల్లలకి తప్పనిసరిగా చూపించండి. ఎందుకంటే ఒక మోటివేట్ చేయగలం. మనం ఎలాగో చెప్పలేం. మొబైల్ ఇస్తున్నాం కదా, మొబైల్లో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చూపించండి. థ్యాంక్ యూ. ఎవరైనా నొప్పించుంటే క్షమించండి. ముఖ్యంగా భారతదేశాన్ని విడగొట్టాలనే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. మన యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ.